ఇది గుంటూరు రైల్వే స్టేషను. నేను ఈరోజు కొత్త ట్రిప్ బయలుదేరాను. ఈరోజు జూలై 30వ తారీఖు రాత్రి 10 అయింది. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి వివరాలన్నీ ముందు తెలియజేస్తాను. ఈ ట్రైన్ గుంటూరు నుంచి రాయగడ, ఒరిస్సాలోని రాయగడ వెళ్తుంది. రాత్రి 11ంటికి బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం సుమారు 2ంటికి వెళ్తుంది. నేను ఈ ట్రైన్లో ఇక్కడి నుంచి విజయవాడ వరకు జర్నీ చేస్తున్నాను. విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక వివరాలు తెలియజేస్తాను. ఇది విజయవాడ రైల్వే స్టేషను. నేను గుంటూరు నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్లోనే వచ్చాను. ఇప్పుడు సుమారు 12:10 అయింది టైం రాత్రి. నేను ఎక్కవలసిన ట్రైను 3:40కి వచ్చుద్ది. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు వివరాలు నిదానంగా తెలియజేస్తాను. ఇప్పటి నుంచి 3:40 దాకా సుమారు 3:30 గంటలు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ఆ ట్రైన్ వచ్చాక బయలుదేరుతాను నేను. ఇది విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్. విశాఖపట్నంలో రాత్రి 10ంటికి బయలుదేరి ఇక్కడ 3:25కి వచ్చుద్ది విజయవాడ. మళ్ళీ 3:40 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:40కి న్యూఢిల్లీ చేరుద్ది ఈ ట్రైను. నేను ఈసారి స్లీపర్ బుక్ చేసుకున్నాను. ఇదే నా కోచ్, ఎస్ నెంబర్ 1. ఇది వచ్చేసరికి మహారాష్ట్ర ఎంటర్ అయింది తెలంగాణ నుంచి. నేను రాత్రి లేటుగా పడుకొని ఇప్పుడే లేచాను. ఇది తెలంగాణ నుంచి ఒక 30 కిలోమీటర్లు వచ్చినట్టున్నాము. మహారాష్ట్రలో ఇది వచ్చేది చిన్న నది కనిపించేది. సీన్ బాగుందని వీడియో తీశాను. చాలా టర్నింగ్ తిరుగుతాం వల్ల ఎంతో అందంగా ఉంది. ఇది వచ్చేసరికి నాగపూర్, మహారాష్ట్రలో 3వ అతిపెద్ద సిటీ. ముంబై, పూనా తర్వాత నాగపూర్. పూనా నాగపూర్ ఈక్వల్గా దాదాపుగా ఉంటాయి, కానీ పెద్ద సిటీ. ఇది భారతదేశానికి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. 0 మైల్ రైల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచే కొలుస్తారు ఎటు వెళ్ళాలన్నా. అదను ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అది రైల్వే ట్రాక్ అన్ని సైడ్ క్రాస్కి వెళ్తాయి. ఇక్కడ ఆపోజిట్లో వెళ్ళిపోతాయి. ఒకటి తూర్పు నుంచి పడమటకు వెళ్తే, ఒకటేమో ఉత్తరం నుంచి దక్షిణంగా అట్లా క్రాస్కి వెళ్తాయి. అట్లా అయ్యేది చాలా తక్కువ ప్లేస్లో జరుగుతాయి అట్లా. అది ఇక్కడ ఒక చోట ఉంది. ఇంకో చోట ఎక్కడ చూసిన గుర్తు నాకు. ఇదిగో ఇక్కడే నేను చెప్పిన ప్లేసు కనిపిస్తుంది చూడండి. ఆ పక్కన వెళ్ళే ట్రైన్ ఏమో కలకత్తా వెళ్తుంది. ఇది నేను చెప్పే ప్లేస్. ఇక్కడ చూడండి ఎట్లా క్రాస్ అవుతుందో. ఇది భలే ఇదిగా ఉంటుంది చూడటానికి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే రూటు మన్మాడ్, నాసిక్ మీదుగా ముంబై వెళ్తుంది. ఇది ఇట్రాసి అనే ఊరు, ఇట్రాసి జంక్షను మధ్యప్రదేశ్లో ఉంది. ఇటు మనం వచ్చేదేమో నాగపూర్ నుంచి, హైదరాబాద్ విజయవాడ నాగపూర్ నుంచి వచ్చే రూట్ మనం వచ్చింది. ఈ లెఫ్ట్కి వెళ్ళేది ముంబై వెళ్తుంది షిరిడి దగ్గర నుంచి, మన్మాడ్ నాసిక్ మీదుగా. స్ట్రైట్కి వెళ్తే ముంబై, భోపాల్ నుంచి ఉజ్జయిని, అటు నుంచి రాజస్థాన్ జైపూర్ అటు వెళ్ళొచ్చు. అట్లాగే భోపాల్ దాటాక కూడా రైట్కి వెళ్తే అలహాబాద్ వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి భోపాల్ రైల్వే స్టేషను.
ఇది ఒక పెద్ద జంక్షను. నేను ఇక్కడ భోజనం తీసుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చికెన్ బిర్యానీ 140 రూపాయలు ఛార్జ్ చేశారు. వాడు వచ్చేస్తాడు, ఎదురు చూస్తున్నా దానికోసం. ఈ భోపాల్లో ఇంతకుముందు కూడా ట్రైన్ ఒకసారి మారినట్టు గుర్తు. ఇక్కడి నుంచి ఖజురాహో వెళ్ళాను నేను, మళ్ళీ ఇక్కడికే వచ్చి విజయవాడ వచ్చాను. ఖజురాహో ఇండోర్ నుంచి ఖజురాహో వెళ్ళాను. ఖజురాహో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి విజయవాడ ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళాను. ఈ భోపాల్లో ఆ అనుభవం ఉంది నాకు. వాడు భోజనం కోసం ఎదురు చూస్తున్నాను, ఇంత మళ్ళీ తేలేదు. తెస్తాడో తేడో తెలియదు. తేకపోతే పక్కనే క్యాంటీన్ లేదు, అమ్ముతున్నారు, తీసుకుంటాను. తీసుకొచ్చాడు. ఇదే నా భోజనం. పక్కది బూందీ రైతా బాగుంది, టేస్ట్ చూశాను నేను. చికెన్ రైస్. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషను. ఉదయం 5:40 రావాల్సింది 5:25కి వచ్చింది. పావుగంట బిఫోర్ వచ్చింది ట్రైన్. బాగా మంచి స్పీడ్గా వచ్చింది, ఎక్కడ కూడా డిలే కాలేదు. హాల్ట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి హాల్ట్లు, అందువల్ల త్వరగా రాగలిగాం. దీనికంటే ముందు విజయవాడ ఇంకో ట్రైన్ ఉంది, కానీ దానికి దీనికి 2 గంటల డిఫరెంట్ ఉంది. అందుకని నేను కొంచెం లేట్ అయినా దీన్ని బుక్ చేసుకున్నాను. రాత్రి 3:40 దాకా నిద్ర ఆపుకొని ఎక్కి రావాల్సి వచ్చింది. దాని ఫలితం పనిచేసింది. ఇదే మెయిన్ రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. దీనికి ముందు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అదొకటి ఉంటుంది. ట్రైన్ అక్కడికి కూడా కొంచెం ఆగిపోతాయి. ఇంకొంచెం దీన్ని దాటి ముందుకెళ్తే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్క సైడ్ నుంచి వచ్చే రైళ్ళు ఒక్కో చోటకు వస్తాయి. ఇక్కడి నుంచి రూమ్ తీసుకుంటానికి వెళ్తున్నాను. ఇదే నేను తీసుకున్న లాడ్జ్. రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంది ఇది. ఏసీ రూము, 2 ఉండొచ్చు. నేను ఒక్కడే కాబట్టి తీసుకున్నాను. 1200 చెప్పాడు ఒక్కడికి. 800 అయితే ఉంటానంటే 800కి ఇచ్చాడు, తీసుకున్నాను. రూమ్ అంతా బాగానే ఉంది, ఏసీ కూడా ఉంది, ఏసీ పనిచేస్తుంది. ఇదేను రూమ్. మామూలుగా అయితే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉండాలి లెక్క, కాంపిటీషన్ వల్ల చీప్ అండ్ బెస్ట్గానే ఇచ్చారు. 500లో డార్మెంటరీ ఉన్నాయి, కానీ షేరింగ్ 500 ఇరుగ్గా ఉంటాయి. ఇట్లాగే మనం ఏదైనా బట్టలు ఉతికి ఆరేసుకోవాలని ఇబ్బంది. ఇక్కడైతే అన్నీ చక్కగా నేను రాగానే పిండేసి ఆరేసుకున్నాను. అందుకే 300 అదనంగా అయితే అయింది అని చెప్పి ఈ రూమ్ తీసుకున్నాను. 2 ఉండొచ్చు. 2 అయితే 1200 అంటే 600 పడతాయి. లాస్ ఏం లేదు. ఏసీ రూము ఢిల్లీలో 600 అంటే తక్కువ, 800 అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను. తర్వాత ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. ఇట్లు మీ శ్రేయభిలాషి.